మ్యాచ్‌కి ముందు 300 లోడింగ్ అని అందరూ అనుకున్నారు. పొరపాటున ఎల్‌హెచ్‌జికి బ్యాటింగ్ ఇస్తే వాళ్ళే 300 కొట్టేలా ఉన్నారు. లాస్ట్ ఇయర్ పగబట్టారో ఏమో 10 ఓవర్స్‌కి 160 కొట్టడం. సేమ్ అదేలాగానే 12 ఓవర్స్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. సో, లక్కీగా బ్రేకులు పడ్డాయి. అసలేం జరిగింది ఈ మ్యాచ్‌లో అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ వచ్చేసరికి ఎల్‌హెచ్‌జి గెలిచింది. సో, ఎల్‌హెచ్‌జి గెలిచి బ్యాటింగ్ ఎస్ఆర్‌హెచ్‌కి ఇచ్చింది. సో, ప్రతి ఒక్కరు లైక్ యాజ్ యూజువల్ లైక్ హోల్ క్రికెట్ ప్రపంచం అంటే ఏమనుకుంటుంది? అరే! ఈళ్ళు పిచ్చోళ్ళా? ఈళ్ళు ఏం చేయగలరు? వీళ్ళ క్యాపబిలిటీ ఏంటి? వీళ్ళ కెపాసిటీ అంటే ఏంటి అని తెలిసి కూడా వీళ్ళకి బ్యాటింగ్ ఇవ్వడం ఏంట్రా? వీళ్ళు పిచ్చి కాకపోతే పంతు బాబుకి ఏమన్నా దిక్కుందా అనేటట్లు అందరూ అనుకున్నారు. బట్ వాట్ డస్ దట్ కెప్టెన్ సబ్ ఏం చెప్పాడు? పంత్ ఏం చెప్పాడు? వాళ్ళెంతైనా కొట్టుకొని మేము దానికి రెడీగున్నాం. ఆళ్ళెంత కొట్టినా మేము చేజ్ చేస్తాం. వీ హ్యావ్ బౌలింగ్ డెప్త్ అలాగే బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో, వాళ్ళెంత కొట్టినా మేము కొట్టడానికి రెడీగా ఉన్నాం అనేటట్లు ఉన్నాడు. సో, ఓపెనింగ్ లైక్ యాజ్ యూజువల్‌గా అభిషేక్ శర్మ అండ్ రాగానే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ ఓవర్స్‌లో వచ్చారు. ఒక బౌండరీ వచ్చింది. సో, తర్వాత శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. అవుట్ అయిపోయాడు. వెంటనే లాస్ట్ మ్యాచ్ హీరో పాకెట్ డైనమిక్. సో, తను లైక్ ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా లక్కీగా అని చెప్పొచ్చు. తను అవుట్ అయిపోయాడు. సో, ఇక్కడ అవుట్ అయిపోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రావడం బట్ ఈ 2 వికెట్లు పడిన ట్రావిస్ హెడ్ మాత్రం ఆగలేదు. విరుచుకుపడుతూనే ఉన్నాడు. ఆవేస్ ఖాన్ బౌలింగ్‌లో మంచిగా ఆ ఓవర్‌లో మంచిగా కొట్టాడు. సో, దెన్ దేర్ వాస్ ఎ క్యాచ్. ఓకే. లాంగ్ ఆన్‌లో ఎక్కడ డి డిటెస్ట్ బౌలింగ్‌లో అనుకుంటా. సో, లాంగ్ ఆన్‌లో క్యాచ్ వచ్చింది. సో, పురాన్ డ్రాప్ చేశాడు. సో, ఆ డ్రాప్ చేసిన నెక్స్ట్ బాలే ట్రావిస్ హెడ్ 6 కొట్టాడు. సో, ట్రావిస్ హెడ్ చూసుకుంటే వీళ్ళ స్కోర్ ఈవెన్ 2 వికెట్స్ పడ్డాయి. పవర్ ప్లే కల్లా 62 రన్స్ కొట్టారు. 62 రన్స్ అండ్ 47 రన్స్ దగ్గర ప్రిన్స్ అనేది అవుట్ అయ్యాడు. ప్రిన్స్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ప్రిన్స్ గురించి చెప్పాలి భయ్యా. వాట్ ఏ వాట్ ఏ బౌలర్. సో, మంచిగా లైక్ ఎవ్రీ బాల్ యార్కర్ దించాడంతే. యార్కర్స్ బాగా ఏశాడు. స్లో వేరియేషన్స్‌లో స్లోవర్ బాల్స్ బాగా ఏశాడు. సో, పర్ఫెక్ట్ లైక్ వైడ్ యార్కర్స్ ట్రై చేశాడు. ఈవెన్ ఇమాజిన్. సో, కొన్ని యార్కర్స్ ఏశాడు భయ్యా. లైక్ అనికేత్ వర్మకు ఇట్స్ లైక్ ఏ ఫ్యాబులస్. అనికేత్ వర్మ కాకుండా ఏ బ్యాట్స్‌మన్ అయినా కూడా దాన్ని అవుట్ అయితాడు. ఈవెన్ లైక్ క్లాసెన్ ఫ్లంబ్ చేశాడు. సో, ఇట్స్ లైక్ ఎ వెరీ, వెరీ గుడ్ బౌలింగ్. సో, మిడిల్ ఓవర్స్‌లలో వికెటింగ్ లేకింగ్ బౌలింగ్. సో, పర్ఫెక్ట్ హ్యార్కర్స్, మంచిగా వేరియేషన్స్. సో, గుడ్ టీ20 బౌలర్. సో, మంచి ఫ్యూచర్ ఉంది తనకు. సో, లైక్ ట్రావిస్ హెడ్ 47 రన్స్ అవుట్ అయ్యి తర్వాత వచ్చాడు. సో, ఇక్కడ ఆ తర్వాత స్పిన్నర్స్ వచ్చారు. లైక్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తున్నారు. సో, బిల్డ్ చేసుకుంటూ లైక్ అడపడడప ఈవెన్ క్లాసెన్ కూడా సిక్సెస్ కొట్టాడు. ఒక 2 సిక్సెస్. సో, దెన్ దెర్ వాజ్ ఎ రన్అట్. అన్‌ఫార్చునేట్ రన్అట్. ఓకే. నికో లైక్ నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైట్‌గా కొట్టాడు. స్ట్రైట్‌గా కొడితే ఇంకా ఇట్స్ లైక్ లెఫ్ట్ లైక్ ఇక్కడ సైడ్ ఉన్న బాలు తను క్యాచ్ చేసుకోబోయి చేయి తిరిగి ఇట్లా వెళ్ళి డైరెక్ట్ స్టెంప్స్ అన్‌లక్కీయెస్ట్ రన్‌ఔట్. సో, ఇది దిస్ ఈస్ ద యాక్చువల్ టర్నింగ్ పాయింట్. సో, ఇక్కడ ఈ వికెట్ అనేది కీ పాయింట్. సో, ఈ వికెట్ అనేది పడకపోతే ఆల్మోస్ట్ మ్యాచ్ పరిస్థితి అనేది వేరేలా ఉండేది. బట్ ఆ వికెట్ అనేది టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే వెంటనే లైక్ రవి బిష్నాయ్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి కొంచెం స్ట్రగుల్ అవుతాడు. అన్‌కంఫర్టబుల్‌గా కనిపించలేదు. సో, తను రవి బిష్నాయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సో, ముందే ఒక ఫ్లమ్ ఇన్ ఫ్రంట్ లైక్ స్వీప్ షాట్ ఆడదామని చూసాడు. రివర్స్ షాట్ ఆడదామని చూసాడు. సో, అది కనెక్ట్ అవ్వలేదు. రివ్యూ కోరారు ఎల్‌హెచ్‌జి వాళ్ళు. బట్ ఇట్స్ లైక్ ఎంపైర్స్ కాల్. బట్ హి ఈస్ లైక్ రవి బిష్నాయ్ అనేది అగ్రెషన్ అయ్యాడు ఎంపైర్స్ మీద. ఎందుకు నాట్ అవుట్ ఇవ్వలేదు, అవుట్ ఇచ్చింటే అవుట్ కదా అనేటట్లు.
సో ఇక్కడ యాక్చువల్ టర్నింగ్ పాయింట్. సో ఇది పడిన వికెట్లు పడిన తర్వాత అనికేత్ వర్మ వచ్చాడు. సో చాలా హోప్స్ ఉన్నాయి అనికేత్ వర్మ మీద. ఇన్ఫ్యాక్ట్ తను ఫుల్ఫిల్ చేశాడని చెప్పొచ్చు. వాట్ ఎ బ్యాటరీ మ్యాన్, వాట్ ఎ టాలెంట్ హీ హ్యావ్. చూడండి, లైక్ ఇమాజిన్ ఇన్ని టీం ఇంత ప్రెషర్లో ఉంది, 5 వికెట్స్ పడ్డాయి. సో ఆ టైంలో వచ్చి ఆ సిక్స్లు ఈజీగా అలవోకగా సిక్సెస్ కొడుతున్నాడు భయ్య. స్పిన్నర్స్కు రవి బిష్ణయ్యకి అలాగే డిటేస్కు మంచి సిక్సెస్ కొట్టాడు. 12 బాల్స్లో 36 రన్స్. తర్వాత చూసుకుంటే లైక్ 2 సిక్సెస్ కొట్టాడు. తర్వాత దిగ్వేస్ బౌలింగ్లో లాంగాన్లో అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ వచ్చాడు. ప్యాట్ కమిన్స్ షర్దుల్ ఠాకూర్కు 2 సిక్స్లు, అలాగే ఆవేస్ ఖాన్కు 6 తగిలిచ్చి 4th బాల్ అవుట్ అయిపోయాడు. సో 3 సిక్సెస్ కొట్టి 4th బాల్ అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో సమ్వేర్ అరౌండ్ 190 స్కోర్ పుట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ సైడ్ మెయిన్ బ్యాటర్స్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్ 47 రన్స్ కొట్టారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి 32 రన్స్. అనికేత్ వర్మ 36 జస్ట్ 13 బాల్స్లో. ఎల్ఎస్జీ బౌలింగ్స్ చూసుకుంటే షర్దుల్ ఠాకూర్ 4 వికెట్స్ తీశాడు. అలాగే ప్రిన్స్ లైక్ రిమైనింగ్ బౌలర్స్ అంతా ఒకటి లైక్ ప్రిన్స్, ఆవేస్ ఖాన్, దిగ్వేస్, అలాగే రవి బిష్ణయ్. సో ఎవ్రీవన్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే లైక్ షర్దుల్ ఠాకూర్ గురించి మాట్లాడి ఎస్పెషల్లీ లైక్ వాట్ ఎ కమ్ బ్యాక్. లైక్ యూజువల్గా లైక్ మనం లార్డ్ అని పిలుస్తాం, ఎందుకంటే లైక్ హీఈస్ లైక్ ఎ గోల్డెన్ ఆర్మ్. సో వెన్ ఎవర్ హీ పిక్స్ వికెట్స్ దెర్ ఈజ్ ఎ ఫాలో ఆన్ 1 వికెట్. ఇఫ్ ఇస్ మోస్ట్లీ హ్యాపెన్ లైక్ తను ఒక వికెట్ తీసాడంటే ఆ ఓవర్లో మోస్ట్లీ సెకండ్ వికెట్ పడుతుంది. ఈవెన్ లాస్ట్ మ్యాచెస్లో చూసుకున్నా కూడా తను లైక్ లైక్ అభిషేక్ పోరెల్ అండ్ జేఎఫ్ఎంని అవుట్ చేశాడు. సిమిలర్లీ అభిషేక్ ఇక్కడ చూసుకున్నా కూడా అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు. వాట్ ఎ ఫ్యాబులస్. సో లైక్ అన్సోల్డ్ బిఫోర్ ఆక్షన్లో అన్సోల్డ్. అలాగే ఈవెన్ లాస్ట్ 2 ఇంపాక్ట్ రోల్స్ వచ్చిన తర్వాత చాలా ఎఫెక్ట్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ సిఎస్కేకి మ్యాచెస్ రాలేదు. సో వాట్ ఎ జర్నీ. లైక్ వచ్చాడు ఫస్ట్ మ్యాచ్ లైక్ మోసిన్ ఖాన్కు రిప్లేస్మెంట్గా వచ్చి ఫస్ట్ మ్యాచ్ 2 వికెట్స్, ఈ మ్యాచ్ 4 వికెట్స్. పర్పుల్ క్యాప్ రేస్లో ఫస్ట్ ఉన్నాడు. షర్దుల్ ఠాకూర్ ఇస్ ఎ జెన్యున్ వికెట్ టేకర్, బట్ ఆ ఇంపాక్ట్ రోల్ వల్ల తను కొంచెం ఎఫెక్ట్ అయిపోయాడు. సో 190 రన్స్ చేతనలో దిగిన లైక్ ఎల్ఎస్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టార్గెట్ 190 చూడగానే లైక్ ఎవ్రీ వన్ డిసైడెడ్ దట్ ఇట్స్ ఎల్ఎస్జీ మ్యాచ్. సో బట్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే ద వే దే స్టార్టెడ్, మీరు 10 ఓవర్స్లో లాస్ట్ ఇయర్ పూర్తి చేశారు కదా, మేము 12 ఓవర్స్లో 190 కొట్టేద్దాం. 190 కొట్టాలని ఫిక్స్ అయ్యారు భయ్యా. యాజ్ పాసిబుల్ యాజ్ మచ్, లైక్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడ చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్ నుంచి మళ్ళీ 1 మోర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ అని చూడొచ్చు. లైక్ ఇక్కడ కవర్స్లో దొరికిపోయాడు సెమీ బౌలింగ్లో. నెక్స్ట్ వచ్చాడు నికోలస్ పూరన్. సో అస్సలైన కాటేరమ్మ కొడుకు భయ్య, మెంటల్ నా కొడుకు అనేది కూడా సరిపోదు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ద వే హీ బ్యాటింగ్ 250 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఈ మ్యాచ్ చూసుకున్న అరౌండ్ 230 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో లైక్ ఎస్ఆర్హెచ్కు అసలైన లైక్ వాటి కాటేరమ్మ కొడుకు అని చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ తను ఎస్ఆర్హెచ్కి ఆడాడు. సో తన ఫ్రాంచైజీ మీద చుక్కలు చూపించాడు. సిక్సెస్ ఈజ్ డీలింగ్ విత్ ద సిక్సెస్, అంతే సిక్సెస్ కొట్టుకుంటూ పోయాడు. సో పవర్ ప్లే అయిపోయేసరికి 77 రన్స్ స్కోర్ చేశారు. ఆ నెక్స్ట్ ఓవర్లో భారీగా ఇడ్చుకుపోయి తను 18 బాల్స్కి 51 రన్స్ చేశాడు. అండ్ ఇంకో పక్క చూసుకుంటే లైక్ మిచెల్ మార్ష్ ఎక్కడ స్టాప్ చేశాడో అదే విధంగా మళ్ళీ తను స్టార్ట్ చేశాడు. లైక్ సెమీ బౌలింగ్లో స్ట్రైట్ 2 సిక్సెస్ మంచిగా కొట్టాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మంచిగా లైక్ ఇద్దరు అనేది క్విక్ ఇన్నింగ్స్ ఆడారు. సో అప్పుడు లైక్ ఈ బౌలింగ్లో ఈ మ్యాచ్లో ఏమన్నా పాజిటివ్ ఎస్ఆర్హెచ్కుందంటే ప్యాట్ కమిన్స్ బౌలింగ్.
ప్యాట్ కమిన్స్ మంచిగా బౌలింగ్ చేశాడు, స్లో ఓవర్ వేరియంట్. సో తను నికోలస్ పూరన్ అలాగే మిచెల్ మార్ష్‌ని అవుట్ చేశాడు. సో ఈ వికెట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ వికెట్స్ అవుట్ చెప్పుకుంటే మ్యాచ్ పక్కా రాసి పెట్టుకొని మ్యాచ్ 12 ఓవర్స్‌లో ఫిక్స్ అయ్యేది. 12 ఆర్ 13 ఓవర్స్‌లో అయిపోయేది. సో ఈ వికెట్స్ తీయడం వల్ల నెక్స్ట్ వచ్చిన వాళ్ళు స్లో అయిపోయారు. నెక్స్ట్ చూసుకుంటే పంత్ ఇట్స్ లైక్ ఏ పంత్ బ్యాడ్ సీజన్, బ్యాడ్ అని చెప్పొచ్చు. లైక్ సమ్‌వేర్ అరౌండ్ 15 బాల్స్‌కు 15 రన్స్ మాత్రమే చేసి తను అవుట్ అయిపోయాడు. అలాగే ఇంకెవరు, అబ్దుల్ సమద్ వాస్ ఫ్యాబులస్. సో వచ్చి రాగానే బ్యాంగ్ బ్యాంగ్ క్విక్ ఇన్నింగ్స్, లైక్ క్యామియో ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. మంచిగా తనే మ్యాచ్ ఫినిష్ చేశాడు. సో ఓవరాల్‌గా చూసుకుంటే లైక్ ఎస్ఆర్హెచ్‌కు ఒక బ్రేక్ అని చెప్పొచ్చు. లైక్ దే రియలైజ్ అని చెప్పొచ్చు. ఇదొక, ఎందుకంటే ద వే ఆ పిచెస్ అనేది ఇట్స్ నాట్ ద ఫేవర్ టు దెమ్ యాజ్ వెల్. ఓకే, ఎస్పెషల్లీ ఎల్ఎస్జికి మనం పొద్దున ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. దే హ్యావ్ దట్ బ్యాటింగ్ యూనిట్. మీరు ఎంత కొట్టినా వాళ్ళ బౌలింగ్ కాస్త అటు ఇటు ఉంది, కానీ బ్యాటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందని మనం మార్నింగ్ కూడా మాట్లాడాం. సో అదే రెప్లికేట్ అయింది. సో ఎస్ఆర్హెచ్కు లైక్ ఇలా బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్న టీమ్స్ ఇన్ ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ఈ పిచ్చెస్లో. సో యా, దట్స్ ఇట్. లైక్ పాజిటివ్స్ చూసుకుంటే ఎల్ఎస్జికి చాలా అంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. లైక్ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఫామ్ కంటిన్యూ అవ్వడం, అలాగే షెడ్యూల్ ఠాకూర్ ఫామ్ కంటిన్యూ అవ్వడం, ఆవేస్ ఖాన్ బ్యాక్ రావడం, రవి బిష్నే అండ్ దిగ్వేస్ మంచి స్పెల్ చేయడం, అలాగే ప్రిన్స్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం. సో వాళ్ళకి ఎవ్రీథింగ్, లైక్ ఈవెన్ అబ్దుల్ సమద్ మ్యాచ్ ఫినిష్ చేయడం, ఎవ్రీథింగ్ వాజ్ డ్యామ్ పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పొచ్చు ఎల్ఏజీకి. సో ఎస్ఆర్హెచ్ హ్యావ్ సమ్ ఇష్యూస్, లైక్ లెట్స్ వాళ్ళ టాప్ ఆర్డర్ పోతే లైక్ వెనకాల ఎఫెక్ట్ అవుతుంది అనేటట్లు. బట్ లుక్ అట్ లైక్ పాజిటివ్ చూసుకుంటే అనికేత్ వర్మకు బ్యాటింగ్ ఆడే ఛాన్స్ రావడం, అలాగే క్విక్ ఇన్నింగ్స్ తన దగ్గర నుంచి చూడడం. అలాగే నికోలస్ అండ్ పురాన్ లైక్ అలాగే వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నుంచి మంచి స్పెల్, అలాగే మంచి వికెట్ తీయడం, ఈవెన్ సెమీ పవర్ ప్లేయర్ వికెట్ తీయడం. దీస్ ఆర్ ఆల్ ద పాజిటివ్స్. యా, సో ఒక విజయంతో లైక్ ఒక ఓటమితో డిసైడ్ అయ్యేది ఏం లేదు. సో యా, మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్లో చూసుకోవచ్చు. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకేం నచ్చిందో, ఎవరు బ్యాటింగ్ నచ్చిందో అనేది కామెంట్ చేసేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వీడియో ఏదో చెప్పనా, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే యుద్ధాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఆ వీడియోతో మార్నింగ్ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.